సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. టకాటకా అడుగుతాను, మీరు టకాటకా సమాధానం చెప్పాలి. చెప్పలేను తొందరగా. లెట్స్. సంవత్సరానికి ఒక సినిమా తీసినామండి, తొందరగా ఎక్కడ చెప్పగలను. స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఈ తరంలో మీరు మెచ్చే దర్శకులు ఎవరు? అందరూ. రాజమౌళి, శేఖర్ కమల్, ఇద్దరు. ఎవరు ఒకరిని చూస్ చేయాలి మీరు? అది కష్టం. ఓకే, మీకు నచ్చిన సంగీత దర్శకులు ఎవరు? ఇళయరాజా, కేవి మహాదేవన్? కేవి మహాదేవంతో ఎక్కువ పనిచేశాను కాబట్టి ఒక రక్త సంబంధమైనటువంటి సంబంధం అతనితో ఉంది. ఇళయరాజా గారితో కొన్ని మంచి సినిమాలు, మంచి మ్యూజిక్ చేశాను కాబట్టి అతనితో ఇంకో రకమైన సంబంధం ఉంది. సో ఇద్దరిని నేను కాదని ఇట్లాంటి క్వశ్చన్లలో డోంట్ పుట్ మీ టు కాంట్రవర్సీ. రెండు కళ్ళలో ఏ కళ్ళు ముఖ్యం అంటే ఒక్కను ఒక దాని పనికి వస్తుంది, ఒక్కను ఒక దాని పనికి వస్తుంది. కన్ను కొట్టాలంటే ఎడంగాను కావాలి, చూడాలంటే కూడా. ఓకే, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఎవరు? మంచి పర్ఫార్మర్ ఎవరు? ఏ విశ్వనాథ్. బెస్ట్ ఆన్సర్. గొడవలేదు. ఇంకొక చిలిపి క్వశ్చన్. మీ సినిమాలు రాఘవేంద్రరావు గారు చేయాల్సి వస్తే ఆయన ఏ సినిమా చేస్తే బాగుంటుంది? సాగర సంగమం తీద్దాం. నువ్వు ఉన్నావు కదా. బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడు కాకపోతే సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది? ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పాలి. వ్యాక్యూమ్ ఉంటుందని నేను చెప్పను కానీ, బట్ ఒక ఎసెట్గా ఒక మహాత్మా గాంధీ లేకపోతే ఇండియా ఏమై ఉండేది అని అంటే, అలాగైతే కొన్ని క్వశ్చన్లకి మన సమాధానం చెప్పలేము. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గాయకుడు కాకపోతే ఆ వెలితి ఎంతవరకు కనిపించేది అనేది మనకి ఇప్పుడు అతను వాడిన విని ఆనందిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. మీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? నచ్చని సినిమా ఏది? ఇక తీయాలి ఏదన్నా నచ్చింది బాగా. ఐ టు మేక్ ఎట్ వన్ మోర్ ఫిలిం. చాలా నచ్చిన సినిమా ఏది? ఇక్కడ క్రియేటివ్ ఆర్టిస్ట్కి నిత్య సంతోషిని అని చెప్పినట్టుగా నిత్య సంతృప్తి ఉంటూనే ఉంటుంది. అది ఏది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ హిస్ బిగినింగ్. సపోజ్గా ఇది పర్ఫెక్ట్గా చేశాను, ఈ సినిమా నాకు సంపూర్ణమైనటువంటి తృప్తి ఇచ్చింది. ఆ శంకరాభరణం కావచ్చు, సాగర సంగమం, స్వాతిముత్యం అని కనుక ఎప్పుడైతే నేను అనుకోవటం మొదలుపెట్టానో రైట్ ఆఫే. కాబట్టి అలా నచ్చిన సినిమా అంటూ ఉండదు. ఇప్పుడున్న నటీమణుల్లో మీకు ఎవరు మంచి నటిగా అనిపిస్తున్నారు? త్రిష, నయనతార? నేను ఎక్కువ సినిమాలు చూడలేదు, మరి అది దబ్బుకుని చెప్పమంటే నేను చెప్పలేను. నయనతారతో పిక్చర్ యాక్ట్ చేశాను నేను, తమిళ సినిమా ఒకటి చేశాను నేను. బట్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఎస్ఎస్ అంత తిరిగితేటలేవు. తిరిగితేటలు. నేను చెప్పే డైరెక్టర్స్లో మీకు ఎక్కువగా మెచ్చే డైరెక్టర్స్ ఎవరనేది దాసరి గారా, రాఘవేంద్రరావు గారా, బాపు గారా? ఎందుకని ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు మీరు? ఎవరి బాణి వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇప్పుడు ఉంటే కొన్ని ఒకళ్ళు ఒక దాంట్లో స్పెషలైజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఫుల్ క్రెడిట్ టు దెమ్. వాళ్ళందరి పిక్చర్లు నాకు ఇష్టమే. నేను యాక్చువల్గా వాళ్ళతో పనిచేసా కూడా. యాజ్ అన్ యాక్టర్ నేను పనిచేశాను, ఇద్దరు డైరెక్టర్స్తో పనిచేశాను. నేను దాసరితో పనిచేశాను, రాఘవేంద్రరావుతో కూడా పనిచేశాను, ఒక బాపు గారితో చేయలేదు యాజ్ అన్ యాక్టర్. సో నాకు ఆ ఒక యాక్టివిటీ ఉంటుంది కదా కలిసి చేసేది. సో ఈచ్ వన్ ఈజ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. దే ఆర్ గ్రేట్. సాగర సంగమం ఒకవేళ మళ్ళీ చేస్తే మాధవిని కాస్టింగ్ చేయాలి అనుకుంటే ఎవరిని చేయాలనుకుంటున్నారు? మొదట్లో ఎవరేశారు సాగర సంగమంలో? గుర్తు రావట్లేదు. మీరే చెప్పాలి. జయప్రద ఉండాలి కదా ఒక అమ్మాయి. అవునండి.
100% రైట్. 100% రైట్. అయ్యో సార్, ఉన్నామని నేను చెప్పట్లేదు అన్నమాట. మీ చేతులెత్తి జోడించాలి. నిజంగా మీ రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను. తెలుగు సినిమాలు 2020లో ఎలా ఉంటాయని ఊహించు. తెలుగు సినిమాలాగా అందరూ తెలుగు మాట్లాడితే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. విశ్వనాథ్ గారు కూడా జయప్రద గారిని బాత్రూంలో నీళ్లు పోసుకుంటున్నట్టుగా ఎందుకు పెట్టారు? నువ్వు చెయ్యి, నువ్వు నేను ఇద్దరం కలిసి చేద్దాం. ఈ ఇండస్ట్రీ మనం అనుకున్నంత బెడ్ ఆఫ్ రోజెస్ కాదు ఇది. నేను ఇండస్ట్రీలో చేరిన కొత్తలో పిల్లనివ్వటానికి కూడా సందేహపడేటువంటి వృత్తికి వచ్చాను. నేను ఆదుర్తి సుబ్బారావు గారి గురించి ఆర్టికల్ రాయాలంటే నేను ఫస్ట్ హెడ్డింగ్ పెట్టి ఆయన దొంగ అని రాసి, హెడ్డింగ్ దొంగ అని. మనం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మన చుట్టూ తెగమంది తిరుగుతారు. అండ్ వన్స్ యు ఆర్ డౌన్, 2 steps డౌన్, నోబడీ విల్ సీ యూ. సంబడీ హ్యాస్ డన్ థీసిస్ చేశారు ఒక అమ్మాయి కాకతీయ యూనివర్సిటీ, విశ్వనాథ్ గారి సినిమాలు, అందుట్లో నాయికలు, శృంగారం మీద. అలా ఉద్దేశం ఏమంటే శుభ్రంగా వర్షంలో తడిపి పల్చడి చీరగట్టి చేసి ఉండేవాడిని కదా. ఇప్పుడు నువ్వు నన్ను డైరెక్ట్ చేస్తావు ఇప్పుడు? ఎలా ఉంది సార్ ఆరోగ్యం? అక్కయ్య వాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు మెడ్రాస్లో ఉన్నారు. ఏవో ఏవో ఆశలు, ఏమిటో ఈ షో ఏమిటో ఇదంతా ఆశయాలు, బాగుంది. జయప్రదం మంచి పేరు. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు సినిమాకి పెట్టుకోవచ్చు. తట్టుకొని విధిరాతను నెట్టుకొని స్వప్న, బ్రేక్ చెప్పవా? మహనీయులు నిన్న చాలా 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 రోజులైంది. ఈ మధ్యలో ఎలక్షన్స్, ఈ మధ్యలో పార్టీ ప్రాబ్లమ్స్. మీరే చెప్పాలి. జయప్రదం ఉండాలి కదా ఒక అమ్మాయి. అవునండి. నారాయణ విద్యా సంస్థల వారి జయప్రదం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు నారాయణ విద్యా సంస్థలు.